ఈ దేశం నాది, ఈ దేశం కోసమే నేను అని నమ్మినటువంటి వ్యక్తులు, ప్రచారక్ నుంచి ప్రధాని వరకు ఎదిగినటువంటి వ్యక్తి నాడు అటల్ బిహారీ వాజ్పేయి, నేడు నరేంద్ర మోడీ. ఈ దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వము అని నమ్మినటువంటి వ్యక్తులు ఇద్దరు ఒకటే. ఒకరు మృదు భాషి, మరొకరు గంభీర భాషను చేసేటువంటి వ్యక్తులు. ఈ దేశ చరిత్రను చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి ముందు, అటల్ బిహారీ వాజ్పేయి తరువాత అని చెప్పుకోవాలి. ఈ దశకంలో మోడీ ముందు, మోడీ తరువాత అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు. మనకన్నా ముందుగా కార్గిల్ చేరుకుని కార్గిల్ స్వాధీనపరచుకోవాలి అనుకున్నటువంటి పాకిస్తాన్ని మనిషి ఎక్కడానికి వీల్లేనటువంటి పర్వతాల్ని అధిరోహించేలా చేసినటువంటి భారత సైన్యాన్ని ఉత్తేజపరిచి నడిపించినటువంటి ప్రధాని, ఈ రోజు భారతదేశం గర్వించేలా చేసినటువంటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఆ సైన్యానికి, ఆ నడిపించినటువంటి నాయకత్వానికి ఈ దేశం ఎప్పుడూ రుణపడి ఉండాలి అనేటువంటిది కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇందాక మిత్రుడు చెప్పాడు, చైనాతో ఏం జరిగింది, పాకిస్తాన్తో ఏం జరిగింది, కాశ్మీర్తో ఏం జరిగింది అనేటువంటిది. దేశ సమగ్రత మీద, దేశ సార్వభౌమాధికారం మీద ఏమాత్రం ప్రేమ లేనటువంటిది కాంగ్రెస్ పార్టీ అయితే, ఈ దేశం కోసమే మేము, ఈ దేశం కోసం మేం పోయినా పర్లేదు అనేటువంటి నమ్మినటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులు మన కళ్ళ ముందు ఈరోజు, ఆ రోజు వాజ్పేయి గారు, ఈరోజు మోడీ గారు కనపడుతున్నారు. ఇట్లాంటి నాయకత్వాన్ని బలపరచుకోవడం దేశంలో ప్రతి పౌరుడి కూడా బాధ్యత అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.